నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివపార్వతుల శుభమంగళ దీవెనలకు, ప్రేమైక అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యునికి స్వామి అనే నామం ప్రత్యేకతను ఆపాదిస్తుంది. సకల దేవగణాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. తారకాసుర సంహార నిమిత్తం కార్తికేయుడు ఆవిర్భవించాడు. 6 తలలు, 12 చేతులు, సూర్య తేజస్సుతో స్వామి ఆవిష్కారం కావడం వల్ల స్వామి సకల గ్రహదోష నివారక దైవంగా ప్రణతులందుకుంటున్నాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి తన సహజాకృతి అయిన సర్పాకారంలో నెలకొన్న విశిష్ట క్షేత్రం కాకినాడ సమీపంలో ఇంద్రపాలెంలో ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాననం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి అంటూ భక్తులు ప్రార్థించే పరమపావన స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి. కాకినాడ నగర శివారులో ఉన్న ఇంద్రపాలెం గ్రామంలో సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి, ఇదే జిల్లాలో ఉన్న మందపల్లి క్షేత్రంలో వలె మందేశ్వర స్వామి ఈ సువిశాల ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉన్నారు. గ్రహదోషాల నివారణ పూజలకు, జప తపాదులకు, నవగ్రహ శాంతి హోమాలకు ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. కుజగ్రహ శాంతికి సుబ్రహ్మణ్య ఆరాధన, జపం, హోమం తరుణోపాయంగా చెప్తారు. ఇక్కడ నెలకొన్న మందేశ్వర స్వామిని శని మహాదేవుడు స్థాపించగా కాలక్రమంలో భూగర్భంలో నిక్షిప్తమైంది. ఓ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి, మందేశ్వర స్వామిల రూపాల్ని కనుగొని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడని చెప్తారు. అప్పట్నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకుంది. గర్భాలయంలో నాగరాజస్వామిగా, 6 శీర్షాల సుబ్రహ్మణ్యునిగా షణ్ముఖ స్వామి దివ్య తేజో విరాజితంగా దర్శనమిస్తాడు. అగస్త్య మహర్షి స్వామిని సర్పరూపంగా మొదటగా పూజించాడు. సర్పాకృతిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో పేరెన్నిక కన్నది ఇంద్రపాలెంలోని సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి దివ్య సన్నిధి. ధీరం వీరం మహాబాహుం సేనానీం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే గురుగుహం. సర్పారూప సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఆరాధనం సర్వోత్కృష్టమైనది. సర్పాకారంలో సుబ్రహ్మణ్య స్వామి గోచరమవడానికి యోగశాస్త్రపరమైన రహస్యాలున్నాయి. మూలాధార చక్రం నుంచి మొదలై ఏ చక్రంలోనూ అడ్డు లేకుండా సహస్రారం చేరి ప్రధాన గ్రంథి ఛేదనం చేయడాన్నే క్రౌంచ భేదం అంటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నుముక నుంచి వ్యాపించిన సర్పాకారమైన కుండలిని శక్తే సుబ్రహ్మణ్య స్వామి అని శాస్త్రవచనం. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ కవచయుక్తంగా ఆలయంలో ప్రకటితమవుతాడు. దివ్య తేజస్సుతో వర్తులాకారంలో చుట్టుకొని ఉన్న సర్పం వలె స్వామి నెలకొని ఉంటాడు. బ్రహ్మాది దేవానాం ప్రణవార్ధోపదేశకః అని స్వామిని కీర్తిస్తారు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 గుణములను నాలో అణచివేయవా మురుగా శరవణ భవ షణ్ముఖ దేవా మురుగా గురు సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా. భక్తులు స్వామిని దర్శించుకుని భవ్యానందానికి లోనవుతారు. స్వామి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. అమ్మాయియలు ఏకమవ్వాలని సురులు చలికొండ సానువుల స్థానువును కదిలింప చిలుకరౌతుకు వినతిని చిత్తగింపంగా శివశక్తులు ఏకమై వెలసిన శ్రీశక్తిధర దేవసే. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నా ఈ ఆలయానికి విచ్చేస్తారు. కుజదోష హోమాలు, నవగ్రహ హోమాల్ని ఈ క్షేత్రంలో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు.
సర్వ జీవరాశిని సత్యరూపంలో నడిపించటానికి, వాటి కర్మఫలాన్ని బట్టి ఫలితాల్ని అనుగ్రహించటానికి శని మహాదేవుడు అవతరించాడని పురాణోక్తి. సత్యసంధతను, అహింసను, దానశీలతను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని నిర్వర్తించే మహాదేవుడు స్థాపించిన ఈశ్వరలింగమే మందేశ్వర లింగమూర్తి. మందపల్లి తరువాత ఆ స్థాయిలో ప్రఖ్యాతిగాంచింది ఇంద్రపాలెం మందేశ్వరాలయం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని మహాదేవుణ్ణి ఆరాధించి స్థాపించిన మందేశ్వర స్వామికి ఈ ఆలయంలో నిరంతరం నువ్వుల నూనెతో, నల్ల నువ్వులు కలిపిన తైలంతో అభిషేకం జరుగుతుంది. విశేషంగా శనివారం నాడు ఈ ఆలయానికి భక్తులు అధికంగా తరలివస్తారు. శనీశ్వరుడు ప్రతిష్ఠించిన శివలింగం సాక్షాత్తు శనిదేవునికి రూపాంతరంగా పూజిస్తారు. ఇంద్రపాలెం సర్పాకార సుబ్రహ్మణ్య మరియు మందేశ్వర స్వామివారి సన్నిధిలో గ్రహదోష నివారణ పూజలు నిరంతరాయంగా కొనసాగుతాయి. ప్రతి మంగళవారం, శనివారం, షష్ఠి, శని త్రయోదశి తిథులలో ఈ ఆలయానికి భక్తులు విచ్చేసి గ్రహదోష నివారణ ప్రక్రియల్ని నిర్వహించుకుంటారు. శని అంటే శక్తి, శనీశ్వరుడు అంటే శివశక్తుల మేలు కలయిక. శనిగ్రహ దోష నివారణకు ఈ ఆలయంలో పలు ప్రక్రియల్ని నిర్వహిస్తారు. గంధం, నీల పుష్పాలతో, తిలి ధాన్యాలతో శనిని పూజిస్తారు. శని మహాదేవునికి నల్లటి వస్త్రాల్ని సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏలినాటి శని దోష నివారణ పూజలు, జన్మస్థ శని దోష నివారణ పూజలు, హోమాల్ని ప్రతి శనివారం నిర్వహిస్తారు. సాధారణంగా అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శని త్రయోదశి నాడు ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. జాతకరీత్యా ఏర్పడిన వివిధ రకాల దోషాలకు గ్రహశాంతి ప్రక్రియలు విశేషంగా ఉపకరిస్తాయి. ఈ ఆలయంలో రాహు, కేతు గ్రహదోషాల నివారణ పూజలు, కాలసర్పదోష, కుజగ్రహ దోష నివారణ పూజలు కొనసాగుతాయి. అలాగే కేతు గ్రహ శాంతి హోమం, శనిగ్రహ శాంతి హోమం, నవగ్రహ శాంతి హోమాల్ని కూడా వేద మంత్రపూర్వకంగా ఆగమోక్త విధి విధానాలతో నిర్వహిస్తారు. శని త్రయోదశి ప్రతి 4 నెలలకు 2 సార్లు వస్తుంది. పౌర్ణమి ముందు వచ్చే శని త్రయోదశి కన్నా అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి నాడు శనిగ్రహ దోష నివారణ ప్రక్రియలు వివిధ రీతులలో కొనసాగుతాయి. ఇంద్రపాలెంలోని ఈ దివ్య సన్నిధానం భక్తులకు నవ్యానందాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతుంది. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య మందేశ్వర స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ముఖ్యంగా వల్లీ దేవసేన, పార్వతీమాతలకు విడివిడి మందిరాలున్నాయి. అలాగే సూర్యనారాయణ స్వామి, చండీశ్వర స్వామి వంటి దేవతామూర్తులు కూడా ఈ ఆలయ లోగిలిలో భక్తుల పూజల్ని అందుకుంటారు. షణ్ముఖ స్వామి, ఇరుదేవేరులైన వల్లీ దేవసేన మూర్తులు ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాయి. శూర పద్మాసురుడనే రాక్షసుణ్ణి కుమారస్వామి వధించగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి పరిణయం చేస్తాడు. శివమహాముని కుమార్తె వల్లీదేవి యోగ సాధకునిగా షణ్ముఖుని ప్రజ్ఞాపాఠవాల్ని మెచ్చి శివమహర్షి తన కుమార్తె వల్లినిచ్చి వివాహం చేశాడని పురాణ కథనం. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి మాతృమూర్తి, మందేశ్వర మహాదేవుని ఇల్లాలుగా పార్వతీమాత నెలకొని ఉంటుంది. ఆశ్రిత వరదాయినిగా, అభయానందకారిణిగా భాసిల్లుతోంది. ఈ ఆలయ లోగిలిలో సప్తాస్వర రథారూఢుడైన సూర్యనారాయణ స్వామి మందిరం కూడా ఉంది. గ్రహాధిపతిగా భక్తులు భాస్కరుణ్ణి ఆరాధిస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్, భాస్కరుడే ఆరోగ్యదాత. చండీశ్వర స్వామి సన్నిధితో పాటు సకల విఘ్న నివారుడైన గణపతి మందిరం కూడా ఈ నెలవులోనే ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సకల విజ్ఞాన సముల్లాసిని, నిత్య చైతన్య సత్య స్వరూపిణి అయిన సరస్వతీదేవి ప్రత్యేక మందిరంలో అలరారుతోంది. అమ్మవారిని తెల్లటి పుష్పాలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. వీరభద్రస్వామి, కాలభైరవ స్వామి విగ్రహాకృతులు ప్రత్యేక మందిరంలో ఉంటాయి. మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి, పుష్యమాసంలో వచ్చే స్కంద షష్ఠి, స్కంద పంచమికి ఉత్సవాలు జరుగుతాయి. మాఘశుద్ధ షష్ఠి నాడు
షష్ఠి మహోత్సవాన్ని కమనీయంగా వేడుకగా నిర్వహిస్తారు. కళింగ చెరువు సమీపంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు, స్థానికులు కళింగుల సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధిస్తారు. అలాగే ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ పార్వతీ మందేశ్వర స్వామి వార్ల వార్షిక కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇంద్రపాలెంలోని సుబ్రహ్మణ్య మందేశ్వర సన్నిధాన దర్శనం సకల గ్రహదోష నివారకం, సర్వాభీష్టప్రదం, సమస్త సన్మంగళదాయకం. ధీరునిగా, సూరునిగా సుబ్రహ్మణ్య స్వామి ఆనందప్రదాయక దైవం. షణ్ముఖుని 6 శిరస్సులు, పంచేంద్రియాలు మనస్సుకు ప్రతీకలు. స్వామి అనుగ్రహాన్ని సాధించటం వల్ల అవి ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. అలాగే కార్య సాఫల్యతను, కర్మ ఫలితాన్ని బట్టి వారికి యోగ్యతను అందించే దైవం మందేశ్వరుడు. ఈ ఇరు దైవాల కృపా విశేషంతో మన జీవన గమనం సుగమం కావాలని, మంగళప్రదంగా మనకు కార్యసిద్ధి చేకూరాలని ఆకాంక్షిద్దాం.